హలో ఫ్రెండ్స్, అలానే మీరు బాగునుకుంటా న్యూ డ్రామా తోటి వచ్చేసాను. డ్రామా స్టోరీ చాలా బాగుంటుంది. అలానే బాడీ గార్డ్ లవ్ స్టోరీ ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. మీ అందరు కూడా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, చూసింటాడు కదా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ. ఇంకా టైం వేసుకునే డ్రామాలు కలుపుదాం. ఈ రోజు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడాలని కోరుకుంటున్నాను. డ్రామా స్టార్టింగ్ లో ఫైటింగ్ సీన్ చూపిస్తుంటాడు. అప్పుడే ఒక పర్సన్ చూపిస్తాడు, ఇతనే ఈ డ్రామా హీరో. ఇంకా హీరో తోటి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అంటూ ఉంటాడు, ఎన్ని రోజుల తర్వాత దొరికావు, ఆయన కూడా ఇది మా ప్లేస్ నీకు చెప్తానా కానీ హీరో తోటి ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే దూరం నుంచి ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఇంక హీరోని షూట్ చేయబోతూ ఉంటాడు. మన హీరోకి ఆ బుల్లెట్ ఉంది కదా తలగబోతూ ఉంటే అప్పుడే ఇంకో పర్సన్ వచ్చి అతనికి తలిగి ఉండదు, మన హీరోకి తలగలేదు. ఈ పర్సన్ ఉన్నాడు కదా సెకండ్ హీరో. ఇంకా వీళ్ళిద్దరు కదా దెబ్బలతోటి పైనుంచి కింద పడిపోయి ఉంటాడు. ఇంకా లేగలేకపోతూ ఉంటాడు కూడా. అప్పుడే ఈ డ్రామా హీరోని ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని ఇలా చూడడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇద్దరిని లెగమని అంటూ ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు కదా లెగరు. ఇంక హీరోని అంటూ ఉంటుంది, ఎంత తలరాతైనా మనం తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేము, ఆయన కూడా ఎప్పుడైనా మనము చనిపోతామని అంటూ ఉంటుంది. అసలు వీళ్ళ మధ్యలోనే అసలు ఏమైంది, ఇంకా టైం ఉంది కదా వెనక్కి వెళ్తూ ఉంటుంది. అంటే 1 సంవత్సరం తర్వాత స్టోరీ చూపిస్తూ ఉంటాడు. మన హీరోని చూపిస్తూ ఉంటాడు. తను ఒక ఫైటర్, ఇంకా 10 మంది అయినా చంపగలడు. ఇంకా చాలా స్ట్రాంగ్, సిటీ కన్నా ఇంకా కిల్లర్ కూడా, సూపర్ కిల్లర్. అప్పుడే మన హీరో ఉంది కదా అక్కడికి వచ్చేటిది, ఓ సూపర్, ఆయన కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా నీకు నచ్చిందా అని అంటుంది. కానీ మన హీరో ఉన్నాడు కదా, హీరోని గొంతు పట్టుకొని ఇంకా లాక్కొని వెళ్తూ ఉంటాడు. హీరోని హెయిర్ ఇంకా పెన్ ఉంటుంది కదా అది తీసి ఇంకా హీరోని గొంతు దగ్గర పెట్టి ఉంటాడు. ఇంకా హీరోని బాధ పెట్టాలని అనుకుంటూ ఉంటాడు. హీరోనికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది, కానీ తను ఏమీ భయపడదు. ఇంకా స్మైల్ చేస్తూ ఉంటుంది. నా ఆలోచన కన్నా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, నీ ప్రాణాల కన్నా నాకు వేరే వాళ్ళు ఇంకెక్కువగా మనీ ఇచ్చారని అంటూ ఉంటాడు. ఎరునాడిదే నువ్వు నన్ను చంపేయచ్చని అంటూ ఉంటుంది. ఎరునాడు నువ్వు నన్ను కావాలని కదా ఇక్కడ పిలిచావని అంటూ ఉంటాడు. ఎరునుంది కదా హీరోకి ఒక పేపర్ చూపించి నీ గ్రూప్ ఉంది కదా ఎలా మాయమైపోయిందో నేను చెప్పనా అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా పేపర్ చూడగానే దాంట్లోని ఆర్గానిక్ సీలు ఉంటుంది. ఇంకా హీరోని వదిలేసి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదని ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటంటే నువ్వు నా లాస్ట్ హోప్, ఇంకా నువ్వు కూడా నాకు హెల్ప్ చేయకపోతే ఇంకా లైట్ ఉంది కదా వెలిగించి ఇంకా కింద పారేస్తూ ఉంటుంది. వేరే సైడ్ ఈ డ్రామా విలన్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా వీటిని హస్బెండ్ కూడా ఇంకా తన మనిషిని ఇంకా పట్టుకొని తనని టార్చర్ చేసి ఒక విషయం ఉంది కదా చెప్పమని అంటూ ఉంటాడు. ఇతను చాలా రాక్షసుడు. అప్పుడు ఇంకో పర్సన్ వచ్చి ఇంకా అతనికి చెప్తూ ఉంటాడు, మీ సెకండ్ వైఫ్ ఉంది కదా ఇంకో పర్సన్ తోటి చూసాడా అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ కదా ఇష్టమనగానే అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. వేరే సరే హీరోని కదా హీరోకి చెప్తూ ఉంటుంది, నేను 3 లెక్క పెడతాను నీకు అంతే టైం ఉందని అంటూ ఉంటుంది. అప్పుడే బ్లాస్ట్ ఉంది కదా అయ్యి ఉంటుంది. ఇంక హీరో అన్నా కదా హీరోని కాపాడుంటాడు, కానీ తనకి దెబ్బలు తగిలి ఉంటాయి. హీరోని అంటుంది, నాకు తెలిసి నాకు నమ్మకం ఉంది నువ్వు వస్తావని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని బాడీ గార్డ్ లాగా ఒప్పుకొని ఉంటాడు. హీరోని ఉంది కదా హీరోని ఇంటికి తీసుకుని వచ్చి ఇంకా ఏం పని అని ఇంకా చెప్తూ ఉంటుంది. కానీ హీరో అన్నాడు కదా హీరోని కోటేసి బయట చలిగా ఉంది ఇది వేసుకొని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా చాలా ప్రేమగా హీరో వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే సెకండ్ హీరో అన్న కదా వచ్చి ఉంటాడు. ఇంకేదంతా చూసి ఉంటాడు, నేను వచ్చేసానని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం అతను చూసి షాక్ అయిపోయింది. ఏంటి నువ్వు వచ్చేసావు, వేరే కంటికి వెళ్ళి స్టడీకి వెళ్ళావు కదా అని అంటుంది. కానీ సెకండ్ హీరో కదా హీరో దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అప్పుడే హీరోని హస్బెండ్ కదా వచ్చి ఉంటాడు. తను చాలా కోపంగా ఉంటాడు. హీరోని కదా మంచిగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హీరో అన్న కదా హీరోని పేరు అడుగుతూ ఉంటాడు. ఇంక హీరో కూడా ఇంకా చెప్పి ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఓ ఇది నీ పేరా అని అంటూ ఉంటాడు. కానీ హీరోని హస్బెండ్ కదా చాలా కోపంగా అంటాడు, నువ్వు ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చావు, ఆయన కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, ఇలా వేరే అబ్బాయిలతోటి ఇలా తిరగడం ఏంటని హీరోని చాలా కోపంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరో కూడా ఇదంతా చూసి తను ఏమీ చేయలేక సైలెంట్ గా ఉంటాడు. హీరోని దగ్గరికి మేడ్ వచ్చి ఉంటుంది. మీ హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ గెస్ట్ ఇంకా వచ్చాడు, ఇంకా వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అందుకనే మీరు తొందరగా రండి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా తన హస్బెండ్ చెప్పినట్టు ఇంకా బొమ్మలాగా అన్ని చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా కూర్చొని ఇంకా బుక్ రీడ్ చేస్తూ ఉంటుంది తన హస్బెండ్ వాళ్ళ ఇంకా గెస్ట్కి.
హీరో కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా తన హస్బెండ్ గెస్ట్ ఉంది కదా అంటూ ఉండదు. అవును మీ వైఫ్ బాగా చదువుతుందా, నేను చదువుతున్నా అని అంటూ ఉండదు. హీరో హస్బెండ్ అంటూ ఉంటాడు, ఆయన కూడా నా వైఫ్కి ఏమీ రాదు, మీకు బాగా వచ్చని అంటూ ఉంటాడు. హీరో కదా ఇదంతా విన్నా కూడా తను ఏమీ మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఇంకా సాంగ్స్ కూడా వినపడుతూ ఉంటాయి కానీ సైలెంట్గా ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు స్టోరీ చెప్పేస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీ డాడీని ఇంకా ఎవడో చంపేసి ఉంటాడు, అది ఎవడో కాదు ఇంకా తన హస్బెండ్ అని హీరోనికి తెలిసి ఉంటుంది. ఇంకా రివర్స్ తీసుకోవాలని అతనితో పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇంక హీరో నా హస్బెండ్ అను కదా అంటూ ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు, నా దగ్గర ఒక పింజరాలలోని ఇంకా బంధించినట్టు ఎక్కడికి బయటికి వెళ్ళలేవా అని అంటూ ఉంటాడు. ఇంక హీరో అను కదా ఈ మాటలని విన్నా కూడా తను ఏమీ చేయలేకపోతూ ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు. ఇంక హీరోనింది కదా తనకు చెప్పేంటిది, ఈ రోజు నైట్ ఏం జరిగినా కూడా నువ్వు లోపలికి రాకూడదు, నేను ఇంకా చూడాలని అంటూ ఉంటుంది. హీరోనంది కదా బయటకు వచ్చేటది. ఇంకా చాలా బాధగా ఉంటుంది. బయట వాన కూడా పడుతూ ఉంటుంది. హీరో అంటాడు, నీకు నేను హెల్ప్ చేయగలను, వాడితో రివెన్స్ తీసుకోవడానికి అని అంటూ ఉంటుంది. ఇంకా నేను వాన కూడా చంపేస్తానని అంటూ ఉంటాడు. హీరోన్ అంటది, అంత ఈజీ కాదు వాడిని చంపడము, ఆయన కూడా నడకలం కూడా అది భయపడాలి, అంతగా వాడిని టార్చర్ చేయాలని అంటూ ఉంటుంది. ఇంక హీరోను కదా గొడుగు తీసి హీరోని కవర్ చేసి ఉంటాడు. ఇప్పుడు షర్తు దగ్గర తల ఉంది కదా కింద పెట్టకూడదు, తల ఎప్పుడు ఎత్తుంచాలని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఇంటి దగ్గర దింపి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. అప్పుడే తనకి కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి. ఇంకా అది గుర్తు రాగానే చాలా భయపడుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని చలికి తగ్గాలని ఇంకా తనకి వేడిగా ఉండాలని సూప్ ఉంది కదా తయారు చేసుకొని తీసుకుని వచ్చి ఉంటాడు. అప్పుడే అటువైపు చూసినప్పుడు హీరోయిన్ ఉంది కదా ఫ్రెష్ అప్ అవుతుందని ఇంక హీరో ఉన్నాడు కదా తల ఇంకో వైపు పెట్టేసి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంది కదా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక బయటకు వచ్చి ఉంటుంది. ఇంక హీరోని చూడగానే నువ్వెందుకు రా అని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా ఆశ్రయిద్దామని హీరోయిన్ వైపు తిరిగి ఉంటాడు. కానీ హీరోయిన్ చూడగానే తల ఉంది కదా తిప్పేసి ఉంటాడు. అది కాకుండా నీకు చలేస్తుంది కదా అందుకనే నేను సూప్ తెచ్చానని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా యశ్వినిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. హీరో క్లోజ్గా వచ్చి ఇంకా తనని ఇంకా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా మంచివాడు కదా ఇంకా హీరోయిన్ ఉంది కదా హీరోని కిస్ చేయడానికి వస్తూ ఉంటుంది. కానీ హీరో ఉన్నా కదా ఫేస్ ఉంది కదా తిప్పేసి ఉంటాడు. హీరోయిన్ అంటది, మీకు ఇలాంటివే కదా కావాలి, ఆయన కూడా నా నుంచి అని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా మంచి అబ్బాయి కదా ఇంకా తన డ్రెస్ ఉంది కదా సరిగా పెట్టి ఇంకా పెట్టి ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి ఇంకా బాడీ ఉంది కదా చాలా హాట్గా ఉంది, అయితే తనకు ఫీవర్గా ఉందని అంటూ ఉంటాడు. నువ్వు ఆన్లో తెచ్చినప్పుడు దానివల్ల నీకు ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం చాలా కోపం హీరోని తోసేసి నాకు చాలా ఊపిరి ఆడట్లేదు, ఆయన కూడా నువ్వు నన్ను నుంచి చాలా దూరంగా వెళ్ళిపో అని అంటూ ఉంది. ఇంక హీరో కదా తను చేసిన మిస్టేక్ అనుకొని ఇంక హీరోనికి చెప్తూ ఉంటాడు, నీ కోసం సూప్ ఉంది కదా తయారు చేశాను, అది నువ్వు తాగని అంటూ ఉంటాడు వేడి చేసుకొని. ఇంక హీరోని కప్పు ఉంది కదా ఇంకా తాగుతూ ఉంటుంది. అప్పుడే హీరోని ఆపి అంటూ ఉంటుంది, నాకు చాలా భయంగా ఉంది, అందుకనే నువ్వు ఈ రోజు నైట్ ఇక్కడ ఉండగలవా అని అంటుంది. హీరో కూడా సరే అని చెప్పంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా పడుకునే ఉంటుంది. హీరో కూడా ఇంక హీరోని పడుకున్నప్పుడు ఇంకా తను కూడా పడుకునే ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంది కదా కళ్ళు తెరిచి ఉంటుంది. హీరో కూడా ఇలా కూర్చొని పడుకోగలడా అని ఇంక హీరోని ఇంకా టచ్ చేసి ఉంటుంది. కానీ హీరో ఉన్నా కదా లేకపోతే మళ్ళీ హీరోయిన్ ఉంది కదా హీరోని టచ్ చేసి ఉంటుంది. అప్పుడు హీరోని కదా చేయి పడుకుని ఉంటాడు. ఇంకా తన క్లోజ్గా వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం చాలా నర్వస్ అవుతుంటుంది, కళ్ళు మూసుకుని ఉంటుంది. హీరో ఉన్నాడు కదా స్మైల్ చేసి నువ్వు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నా అని అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని మాత్రం ఇంకా చాలా సిగ్గుపడుతూ ఉన్నది. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని పడుకున్నప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు తన చిన్నప్పుడు గురించి. హీరో చిన్నప్పుడే ఇంకా వాళ్ళ నాన్న ఉన్నాడు కదా తనని ఇంకా వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటాడు. అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కదా బెట్టింగ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా తన వైఫ్ని ఇంకా వాళ్ళ కొడుకుని కూడా అమ్మేసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చాలా రిక్వెస్ట్ చేస్తుంటాడు వాళ్ళ నాన్నని, కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఏమీ పట్టించుకోడు. ఇంకా హీరో ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఎవరితో అమ్మేశాడో వాళ్ళు హీరోతో అసలు మంచిగా ప్రవర్తించేవారు కాదు. ఇంకా చలిలో కూడా కూర్చోబెట్టేవారు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే చిన్నప్పుడు మన హీరో కదా హీరో దగ్గరికి వచ్చి ఒకటి మ్యూజిక్ బాక్స్ కదా చూపించేది, ఇది మా అమ్మ ఉంది కదా నాకు ఇచ్చింది, ఇది ఒక ఆర్ట్స్, ఇది నువ్వు తీసుకో. ఆయన కూడా ఈ మ్యూజిక్ వింటే ఎవరైనా నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారని అంటారు. కానీ మన హీరో కదా అది తీసుకోకుండా కింద పడేసి ఉంటాడు. ఇంకా నువ్వు ప్రేమ గిరిమ అని చెప్పడం అప్పు అవి ఏమి ఉండదని అంటూ ఉంటాడు. ఇంకా మన హీరో కదా ఇంకా ఏడుస్తూ ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. అంటే మన హీరో ఉన్నాడు కదా హీరోని
హీరోని గుర్తుపట్టి ఉంటాడు. ఇంకా తన పేరు వినగానే ఇంక హీరో ఉన్నారు కదా అనుకుంటూ ఉంటాడు. నేను ఎవరు బాధ పెట్టినా కూడా నేను వాళ్ళని అసలు ఊరుకోనని అంటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మన హీరోని కదా లేచుంటది. హీరో కదా పడుకుని ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరో దగ్గరికి వచ్చి ఇంకా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏదో కళ చూస్తున్నావు అనుకుంటా. ఏంటి ఏంటి నువ్వు కోపంలో ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావు ఎందుకని అంటుంది. అప్పుడే మన హీరో కదా కళ్ళు తెచ్చుంటాడు. హీరోయిన్ ఉంది కదా దూరంగా వెళ్ళిపోదాంలే అనుకుంటే హీరో బట్టన్ ఉంది కదా తన హెయిర్ ఉండిపోయి ఉంటుంది. ఇంక హీరోయిన్ కదా తీయడానికి ట్రై చేస్తుంది కానీ తనకు రావట్లేదు. అప్పుడే హీరో ఉన్నాడు కదా తనని హక్ చేసుకుని ఉంటాడు. ఇంక హీరోని కూడా షాక్ అయిపోయింది. హీరో కూడా ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని హెయిర్ బటన్ ఉంది కదా అది తీసేసి ఉంటాడు. ఇంక హీరోయిన్ కదా దూరంగా జరిగి ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది. నాకు ఒక పని ఉంది అందుకనే నువ్వు కూడా రావాలి ఇంకా తొందరగా రెడీ అవ్వని అంటూ ఉంటుంది. ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో మాత్రం స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరోని ఇంకా హస్బెండ్ చూపిస్తూ ఉంటాడు. తన మనిషి వచ్చి అంటూ ఉంటాడు. మీ సెకండ్ వైఫ్ దగ్గర ఒక పర్సన్ ఉన్నారు కదా అతను బాడీ గార్డ్ ఎవరో కాదు మీ వైఫ్ కి ఇంకా తనకి ఏదో సంబంధం ఉంది చిన్నప్పుడే అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని హస్బెండ్ అంటూ ఉంటాడు. అయితే అతన్ని చంపాయని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ అందరికీ ఈ డ్రామా ఉంది కదా నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.